హైదరాబాద్ ఉప్పల్లోని స్వయంభూ కాలభైరవ స్వామికి తెలుగు బుక్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కింది. స్వయంభూగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి జయంతి సందర్భంగా ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో తెలుగు బుక్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి తెలుగు బుక్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కిన సర్టిఫికెట్ను ఆలయ కమిటీకి అందజేశారు. రాయి గుండుకు వెలసినటువంటి కాలభైరవ స్వామి 500 సంవత్సరాలకు పైగా వెలసినదిగా పురావస్తు శాఖ వారు నిర్ణయించారు. పురావస్తు శాఖ తెలిపిన ఆధారంగా తెలుగు బుక్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కింది. యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిశారో అదే ప్రకారంగా ఉప్పుల్ బగాయతులు కూడా మనకు ఇక్కడ గుండులో వెలిసినటువంటి స్వామివారు. ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం వ్యక్తమూర్తి అయినా కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి కాలభైరవుడు చాలా విశేషమైనటువంటిది. సుమారు 500 సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చెప్పబడింది. పురావస్తు వాళ్ళు తెలుసుకుని చెప్పినటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి వీటిని ఈ యొక్క దేవాలయం మిక్కిలి దేదీప్యమానంగా వెలగడానికి ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేశాం. సుమారు 15 కోట్లతో ఈ నిర్మాణం జరగబోతుంది. కాశీలో ఉన్నటువంటి ఏ అయితే దేవాలయం ఉన్నదో అదే ప్రకారంగా మీరు లోపల రాగానే కాశీలాగా మీకు కనబడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. పురాతనమైనటువంటి శిలా విగ్రహం 500 ఏళ్ళ పైబడి ఉన్నట్టుగా పురావస్తు శాఖ నిర్ధారణ చేసినటువంటి నేపథ్యంలో ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక జాతీయ రికార్డుగా దీన్ని నమోదు చేస్తున్నాం. ఎందుకంటే మన పురాతన ఆలయాలు వారి కట్టడాలు అనే ఒక విభాగంలో దీన్ని చేర్చడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఆలయ కమిటీ అందరూ కూడా, అట్లాగే మాకు జ్యూరీ మెంబర్గా ఉన్నటువంటి స్థపతి గారు వేలు ఆనందచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ